హలో అండి అందరికీ పరమేశ్వర భక్తి ఛానల్. ద్వాదశి జ్యోతిర్లింగాలైన రామేశ్వరంలోని రామనాథ టెంపుల్ గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. ఈరోజు శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణానది తీరంలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ కృష్ణానది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తుంది. నల్లమల్ల పర్వత శిఖరాలపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలిసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా కృష్ణానది కుడివైపున ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ పర్వత శిఖరాన్ని శ్రీధన్, శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీనగరం అని పిలుస్తుంటారు. శ్రీశైల మల్లికార్జున లింగం ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటి కాగా పక్కనే కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి కావడం విశేషం. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ఆవరణలో ఉండడం శ్రీశైల క్షేత్రం ప్రత్యేకత. ఇక్కడ విశిష్టత భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని స్పృశించి అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ కులాలు, మతాలు ఏమీ అడ్డురావు. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి శ్రీశైలం ప్రసిద్ధి చెందినది. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు: మొదటిగా శ్రీశైలం రాగానే సాక్షి గణపతిని దర్శనం చేసుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీశైల శిఖరము చూడవలసిన ప్రదేశము మరొకటి పాలధార, పంచదార. ఇక్కడ ప్రవహించే నీరు పాలలాగా స్వచ్ఛమైన తెలుపు రంగులో పంచదార వలె తీయగా ఉంటాయి. చూడవలసిన మరొక ప్రదేశం శ్రీశైల డ్యామ్. ఆ తర్వాత చూడవలసింది హటకేశ్వరం. ఆ తర్వాత చూడవలసింది ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఇవన్నీ చూడవలసిన ప్రదేశాలు. కానీ ఇష్టకామేశ్వరి అమ్మవారిని చూడడానికి పూర్తిగా ఒకరోజు కేటాయించవలసింది. ఎందుకంటే ప్రయాణం మొత్తం పూర్తి అడవిలో కమాండర్ల జీబులో ఉంటుంది. కాస్త వయసు పైబడిన వారు, వృద్ధులు ఈ ప్రయాణం చేయకపోవడమే మంచిది. మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారికి అంటే ఇష్టకామేశ్వరి దేవికి బొట్టు పెట్టినప్పుడు మనకు ఆమె నుదురు స్పర్శ మనకు తెలుస్తుంది. అలాగే అమ్మవారికి బొట్టు పెట్టి మన మనసులో కోరుకున్న కోరికలు తప్పక తీరుస్తుంది ఆ తల్లి ఇష్టకామేశ్వరి దేవి. ఇదండి ద్వాదశి జ్యోతిర్లింగాల్లోని మరొకటైన శ్రీశైలం గురించి, మల్లికార్జున స్వామి గురించి తెలుసుకున్నాము. మరొక వీడియోలో మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.